రెండు వేర్వేరు సంఘటనల్లో తక్షణమే స్పందించిన సైబరాబాద్ పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. అకారణంగా దౌర్జన్యం చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు స్పందించి నిందితులపై యాక్షన్ తీసుకున్నారు. అలాగే ఓ చేరీ కేసును దొంగను గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. తమకు న్యాయం చేశారని బాధితులు బాలానగర్ పోలీస్ స్టేషన్కు వచ్చి వాలంటైన్స్ డే నాడు సిఐ నరసింహారాజుకు ప్రేమతో కృతజ్ఞతలు తెలిపారు. షాప్లో నిల్వ ఉంచుకోవడం జరిగింది. 26 సెలవు కావడం, 27 ఉదయం వచ్చి చూస్తే షటర్ వెనకాల నుండి షటర్ ఓపెన్ చేసి ఉండడం గమనించి నాకు ఆ పిల్లలు తెలియజేయడం అయింది. తర్వాత అది గమనించి వచ్చి మేము 100 డైల్కు కాల్ చేస్తే సార్ వాళ్ళు సిఐ గారు వాళ్ళ సిబ్బందితోటి వచ్చి మా దగ్గరనే ఎంక్వైరీ చేసి ఏం పోయిందన్నది గ్రహించేసి ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మాకు ఇవ్వడం జరిగింది. తర్వాత రోజే వాళ్ళను గుర్తించి పట్టుకోవడము జరిగిందని తెలిసింది. వాళ్ళు తీసుకొచ్చినది ఫైర్ చేసి కాలబెట్టి ఆ వైరు ఎవరి ద్వారా అయితే మధ్యవర్తి ద్వారా అమ్ముతున్నారో అతన్ని పట్టుకోవడం జరిగింది. దొంగిలించిన పిల్లల్ని కూడా పట్టుకోవడం జరిగిందని తెలిసింది. ఆ విషయం నాకు సిఐ గారు పిలిచి చెప్పడం జరిగింది. ఇది చాలా సంతోషమైన విషయము. ఇలాంటివి జరిగినప్పుడు పోలీసుల ద్వారా న్యాయం చేయించుకోవాలని నేను ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ అనే పర్సన్, వాడు బ్లింకిట్ డెలివరీస్ చేస్తారు. సో ఈ రాజు కాలనీ దగ్గర మా తమ్ముడు ఏదైతే బ్లింకిట్ డెలివరీ ఉంటుందో డెలివరీ చేయడానికి వెళ్ళిన టైంలో ఎవరో గుర్తు తెలియని పర్సన్స్ వచ్చేసి వాడిని బాగా కొట్టడం జరిగింది. ఎవరు ఏంటిది అసలు వాళ్ళు కరెక్ట్ పర్సన్ని కొడుతున్నారా లేదా ఇలాంటి ఎంక్వైరీస్ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా ఒక 5 to 6 మెంబర్స్ అందరు కలిసి వాడిని బాగా కొట్టడం జరిగింది. వాడికి బలమైన గాయాలు జరిగాయి. సో వెంటనే మేము పిఎస్కి కంప్లైంట్ ఇచ్చాము, బాలనగర్ పిఎస్కి. సో ఈ బాలనగర్ పిఎస్లో ఎవరైతే ఉన్నారో సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పోలీస్ మెంబర్స్ ఎట్ ద సేమ్ టైం సార్ సిఐ సార్ అండ్ వినోద్ సార్ ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకొని 24 అవర్స్లో ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళని చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అండ్ మాకు జరగాల్సిన న్యాయం ఏదైతే ఉంటుందో ఆ న్యాయం కూడా జరిగింది. సో స్పెషల్ థ్యాంక్స్ టు సైబరాబాద్ పోలీస్ అండ్